మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తాజా ట్విస్ట్ ఏంటంటే పాజిటివ్ వచ్చిన నలుగురిలో ఎంపీ పుట్టా మహేష్ మరో ముగ్గురికేమో నోటీసులు ఇచ్చి వదిలిపెడతారు కౌన్సిలింగ్ కోసం. ఆర్మ్స్ యాక్ట్ కింద మాత్రం కోర్టుకి రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత్ శర్మలని హాజరుపరుస్తారనమాట. అదే సందర్భంలో మిగతా వాళ్ళని ఎవరైతే డ్రగ్స్ నెగిటివ్ వచ్చిందో వాళ్ళని వదిలిపెట్టేస్తారు. ఇది ఓవరాల్గా నిన్న రాత్రి నుంచి జరిగినటువంటి రచ్చరచ్చలో నుంచి వచ్చినటువంటి ట్విస్ట్. పుట్టా మహేష్ యాదవ్ నోటీసుతో ఇంటికి వచ్చేస్తారు. అదే సందర్భంలో వాళ్ళకి ఆయనతో పాటుగా మిగతా ముగ్గురు కూడా నోటీసుతో ఇంటికి వచ్చి ఆ తర్వాత కౌన్సిలింగ్కి వెళ్తారు. అదే సందర్భంలో రోహిత్ రెడ్డి వచ్చేటప్పటికి జైలుకు వెళ్తాడు. ఆర్మ్స్ యాక్ట్ కింద రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ జైలుకు వెళ్తారు. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవన్నిటి బేస్ చేసుకుని వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు అయిపోతుంది. ఛార్జ్ షీట్ తర్వాత మిగతా కేసు నడుస్తుంది. ఇది మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త మార్పు.